ఇగో నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గిడ కనబడుతున్నదా గిది? ఏమి రాత రైతన్నా, రైతు రైతు పాడుగాను నీ రాత అని పాటలు ఉంటాయి. రైతుల గురించి అద్భుతమైన పాటలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఆగమైపోతా ఉంటే, ఆ కడుపు రగిలిపోతా ఉంటే, ఏ దిక్కు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటేలా కన్నీళ్లతోని కన్నీటి పరితమైతే నా తెలంగాణ రైతాంగాన్ని చూస్తే, అయ్యో రైతన్నా నీ కష్టం వచ్చింది, నీకు ఎవరు దిక్కు అంటే, ఏ దిక్కు లేదు దేవుడే దిక్కు అన్నాడట. గట్లనే అయిపోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ఎట్లున్నది అంటే, రాష్ట్ర ప్రభుత్వం అనేది తోటలో దిష్టి బొమ్మ అంటారు, గుర్తున్నదా? ఏమైనా పక్షులు అవి ఇవి వచ్చి ఏమైనా తింటాయి, దానికోసం దిష్టి బొమ్మ కోసం పూర్తి స్థాయిలో పెడతాం. ఈరోజు మా తెలంగాణలో ప్రభుత్వం ఉన్నది, కానీ దేనికి ఉన్నదో తెలియదు. ఇక్కడ మంత్రులు ఉన్నారు, కానీ ఏం చేస్తారో తెలియదు. ముఖ్యమంత్రి ఉన్నాడు, అంతకుమించి ఏం చేస్తాడో తెలియదు. అధికారుల మాట మంత్రులు విన్నారు, మంత్రుల మాట అధికారులు ఉన్నారు, ముఖ్యమంత్రి మాట మంత్రులు విన్నారు, మంత్రుల మాట ముఖ్యమంత్రి మాట విన్నారు. ఏ ప్రభుత్వం ఎవడి ప్రభుత్వం ఏమైపోతున్నది? మీకే సఖ్యత లేకపోతే మా ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఈడ కనబడుతున్నాయే వడ్లు అంటారు. ఇది పొద్దుగా లేవంగానే ఈ 5 ఏళ్ళు ఇట్లా కలిపి తినే బుక్కెడి బువ్వ కోసం 6 నెలలు అరిగోసబడి పండించే రైతులకు సంబంధించి పంటకాలం ఎంతైనా ఉండని, పంట పీరియడ్ ఎంతైనా ఉండని, 40 రోజుల పాటు ఇప్పటికీ కూడా మార్కెట్ యార్డ్లలో కూర్చొని ఆఖరికి ఇంటికి పోలేక, ఆ పంటను అమ్ముకోలేక, దాని మీద టారిఫ్లు అంటే కవర్లు కప్పడానికి లేకపోవడంతో కన్నీటి పర్యతమవుతూ తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఒక్క మంత్రికి సోయలేదు. ఇది నా తెలంగాణ ప్రభుత్వం. మరి ఎవడి ప్రభుత్వం? ఎందుకు ప్రభుత్వం? రాజీనామా చేయరు. మీ రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పుర్రి మాకు. గిడ కనబడ్డది గిట్లా రోజు పత్రికల్లో వస్తుంది కదా, సోయ అనిపిస్తలేదా ప్రభుత్వానికి? సిగ్గు అనిపిస్తలేదా ప్రభుత్వానికి? ఇది మా రాష్ట్రం అండి, కొట్లాడితే తెచ్చుకున్న రాష్ట్రంలో వీళ్ళ పెత్తనం ఏంది? అరే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు పూర్తి స్థాయిలో గౌరవం ఇవ్వనప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం? 40 రోజులు ఇంకెన్ని రోజులు మార్కెట్ యార్డ్లలో రైతులు కూర్చోవాలే? మీకే చెప్పేది వినబడతలేదా? ప్రభుత్వానికి సోయి లేదా అని అంటున్నారు రైతులు. ఏం సమాధానం చెప్తారు వాళ్ళకు? మొన్నటిదాకా ఒక మాట, నిన్న ఒక మాట. మొన్న ఏం చెప్పిండు మా రేవంత్ రెడ్డి అంటే, కేంద్రం కొనకపోతే రాష్ట్రమే కొనాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల వడ్లు కొనలేరా? ఇక్కడ రైతులకు ఓట్లేసి గెలిపిస్తే వారి వేయొద్దని ఎట్లా అంటారు? కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? సర్కార్ ఏమైనా బ్రోకరా? మాకు 10,000 కోట్లు ఇవ్వండి, ధాన్యం ఎలా కొనాలో, ఎలా కొనుగోలు చేయాలో చేసి చూపిస్తాం. ఎవరు అనుకుంటున్నారు? చూపెడతా చూడరు. ఈ పెద్ద మనిషి ఎవరు అనుకుంటారు? తెలుసు కదా, మా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. నేను మళ్ళీ చెప్తున్నా, నా మాట నోటీస్ చేసుకోరు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఎప్పుడు ఇది? 2021 నవంబర్ 28న రైతు దీక్షలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఆ డైలాగ్తో పాటు ఇప్పుడు కొత్తగా ఒక డైలాగ్ చెప్పాను, అది కూడా మీ అందరికీ వినిపించే ప్రయత్నం నేను చేస్తా. ఎందుకంటే నా ప్రాంతాన్ని చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియోకు సంబంధించిన ఆడియో కూడా నేను వినబెడతా. ఏంది అంటే, 2 వారాల క్రితమే కేంద్రం పంటలు కొనాల్సిందే అని తొడగొట్టి 15 రోజుల తర్వాత కేంద్రం ఎంత పంట కొంటామంటే రాష్ట్ర ప్రభుత్వం అంతే కొంటుందని చెప్పింది. ఒకసారి వినరు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ మరి వీళ్ళు ఏం చెప్తారు? బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో, మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. జూన్ 15 అయిపోయిందిగా, జూన్ 15 అయిపోయింది, ఇలా 19. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడిగురు అనే పనులు దొమ్ముతుందా? ఏం చేస్తున్నావు? ఏమైపోయింది? ఏడబోయినాయి? ఆవేశపూరితమైన మాటలు, ఆలోచన లేని మాటలు, అర్ధపూరితమైన కాని మాటలు చెప్తున్నారు కదా. మరి దీని గురించి ఏం సమాధానం చెప్తారు? ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు నేను చెప్పే ఈ మాటకు సంబంధించి ఒకసారి తెలంగాణ రైతాంగం కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఆలోచించాల్సిన విషయం. ఇది 2021 నవంబర్లో చెప్పిండు. రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు రైతు దీక్షలో చెప్పిండు, కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నాకు 10,000 కోట్లు ఇవ్వండి, నేను కొని చూపెడతా అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈరోజు ఏమంటున్నాడో తెలుసా? కేంద్రం చెప్పినంతనే కొంటాం, పంటల ఉత్పత్తి కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించిన మేరకు కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాం. గురువారం సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక చెప్పుర్రి.
ఏమని చెప్పిండు? విపక్షంలో ఉన్నప్పుడు తొడగొట్టిండు, మిస్సాలు తిప్పిండు, అట్లెట్లుంటుంది కేసీఆర్ కొంటవా లేదా అన్నాడు. మరి ఈరోజు ముఖ్యమంత్రి నువ్వే కదా, అవే మీసాలు అదే తోడ అదే చేయున్నది. ఇప్పుడు కొట్టి ఎందుకు కొంటలేవు? మరి 10,000 కోట్లు నీ అకౌంట్లోనే ఉన్నాయి. నీ అకౌంట్ మీన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ కదా, ఏమైపోయినాయి పైసలని? నువ్వు ఎందుకు కొంటలేవు? కేంద్ర ప్రభుత్వం కొననంటుంది, కొననప్పుడు నువ్వు కొంటా అని అప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఏంది అంటే మొత్తం మాటలతో ధూమ్ ధామ్ ధామ్ ధీమ్ ధామ్ అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఎందుకు కొంటలేవు? తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు మోసం చేస్తున్నావు? దాని దగ్గర ఎందుకు సమాధానం లేదు నీ దగ్గర? 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాడు కొంటా అని కేసీఆర్ ప్రభుత్వానికి సవాలు చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఎందుకు కొనుగోలు చేస్తలేవంటే సమాధానం ఏడమైంది? ఎందుకు ప్రభుత్వానికి ఏమన్నా కళ్ళుండి చూడలేకపోతుందా, చెవులుండి వినలేకపోతుందా, నోరుండి మాట్లాడలేకపోతుందా, లేకపోతే నిర్జీవంగా ఏమన్నా ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం ఉంది కదా, పరిపాలన చేస్తుంది కదా. మరి 10,000 కోట్లు మీ ఖజానే ఉన్నాయి కదా, కేంద్రం కొన్నప్పుడు మీరు కొంటా అన్నారు కదా. ఇంకొక మాట కూడా ఏమని చెప్పి 15వ తారీఖు లోపు జూన్ 15వ తారీఖు లోపు ఒకవేళ కొనకపోతే మేమే వడ్లు తీసుకొచ్చి ఆ కిషన్ రెడ్డి ఇంటి ముంగటను మళ్ళీ కొత్త రాజకీయాలు ఎందుకు? నువ్వు కొనరాదు. ఈ సొల్లు ముచ్చట్లన్నీ ఎందుకు? ఈ సొల్లు ముచ్చట్లన్నీ మాకెందుకు? తెలంగాణ రైతాంగానికి చెప్పమంటే చెప్తలేరు. ఇగో యూరియా యాప్ను రద్దు చేయాలంటూ నిజామాబాద్ జిల్లా వెల్పూరి ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ప్లకార్డులతో బైఠాయించిన మాజీ మంత్రి వేముల రైతులు. నేనేమంటున్నానంటే, నేనున్నా, మా నాయన ఉన్నాడు, చదువుకోలే, ఇప్పుడు మావాడు యాప్లు ఎట్లా డౌన్లోడ్ చేస్తాడు? ఒకటి సమాధానం చెప్పు. రెండోది, తెలంగాణలో దాదాపుగా చాలామంది నిరక్షరాస్యులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎట్లా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి? ఎట్లా చేయాలి? ఏంది సమాధానం? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలను చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం అన్నట్టుగా మారిపోయింది. రైతుల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఇలా ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నాయి? అంటే అధికారం రాకముందుకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సమాధానం ఉందా? యాప్తో ఏం చేస్తారు? తెలంగాణలో చాలామంది రైతులకు చదువు రాదు, వాళ్ళ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు, వాళ్ళకి యాప్ అంటే ఏంటో తెలియదు, ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలో తెలియదు. దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా? లేదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే సొల్లు ముచ్చట్లు, మంత్రులు చెప్పే సొల్లు ముచ్చట్లు ఎన్నుకుంటే మేము ఉండాలనా? ఎట్లా చేసుకోవాలి? ప్రజలకు అర్థమయ్యే భాషలు చెప్తారా? లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళే యాప్ల ద్వారా వాళ్ళే డౌన్లోడ్, వాళ్ళు పంట ఎక్కడెక్కడ విస్తీర్ణం జరిగింది, ఏ పంట వేసిల్లు, వరి వేసిరా, మొక్కజొన్న వేసిరా, పల్లి వేసిల్లా, పసుపు వేసిల్లా, మిరపకాయ వేసిల్లా, ఈ పంటలన్నీ చూసి వాళ్ళకే డైరెక్ట్గా రైతులకు సంబంధించి మీరు ఏదైతే రైతు బంధుకు సంబంధించి ఇస్తారో మరి దాన్ని అట్లనే వేయచ్చు కదా, వాళ్ళకు కూడా అట్లనే వేయచ్చు కదా. ఈ సొల్లంతెందుకు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామం, పంటలిక కొనం, కేంద్రం టార్గెట్ పెట్టినంతనే సేకరిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం, రాష్ట్ర సర్కార్ తరఫున గింజ కూడా కొనం, రైతులను ఎత్తిన రేవంత్ సర్కార్ మరో పిడుగు అంటూ చూడొచ్చు. ధాన్యం, మక్కలు, జొన్నలు సహా ఏ పంటను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయబోమని ప్రకటన. మరి ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాజీనామా చేయి, అర్జెంటుగా రాజీనామా చేయి, నీ మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయి, రైతుల పక్షాన నిలబడని మీ ప్రభుత్వం మా తెలంగాణలో అవసరమే లేదు. ఖబర్దారి, తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అవసరం లేదు. ఈ సొల్లు ముచ్చట్లన్నీ బంద్ చేసి మీరు రాజీనామా చేసి తెలంగాణలో మీరు రాజకీయ సన్యాసం తీసుకుని బయటికి పోరు. ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరం లేదు మాకు. నువ్వు రైతుల పంట కొనన్నప్పుడు నువ్వెవరాయా? మాకేం అవసరం నీతో? ముఖ్యమంత్రి అయితేంది, ప్రధానమంత్రి అయితేంది, రాష్ట్రపతి అయితేంది. రైతుల పక్షాన్ని నిలబడినప్పుడు రైతుల పంటలు కొనుగోలు అని ఇంత కబడ్దారుగా చెప్పడానికి నీకు ఆ గుండెక్కడ? అంత ధైర్యం ఏంది అసలు నీకు? ఏ హక్కుతో మాట్లాడుతున్నావు? రైతుల పంటను కొనుగోలు చేయనని చెప్పడానికి నువ్వెవరు అసలు? హూ ఆర్ యూ అంటున్నా నేను. ఎవరు నువ్వు? నీకు అంత ధైర్యమైంది? ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం మాట్లాడే మాటలు ఇవా? రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ముఖ్యమంత్రి సీట్లో ఉండి మాట్లాడాల్సిన భాష ఇదా? ఇదేనా నువ్వు మాట్లాడాల్సింది? పంట ఉత్పత్తులలో కొనుగోలు చేసేది కొంతే, వడ్లు 3వ వంతు, మిగిలిన పంటలు 25% రాష్ట్ర సర్కార్ చేతులెత్తేయడంతో రైతులకు దిక్కెవరు? పంటలు పండించి రోడ్డున పననున్న రైతులు. ఇక నేను ఏమంటున్నా తెలుసా? తెలంగాణ ప్రాంత ప్రజలు, రైతులు గట్టిగా నుర్రి. నేను చెప్తున్నా కదా, ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, కబ్బర్దారి ఈ ప్రభుత్వాన్ని మీరే గద్దెదించాలి. రానున్న మున్సిపల్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఓటేయదు. ఇది వలసవాద కాంగ్రెస్. నిజమైన కాంగ్రెస్ పార్టీ, కరుడుగచ్చిన కాంగ్రెస్ నేతలకు నా హెచ్చరిక. మీరు కలలు గన్న ఇందిరమ్మ రాజ్యం, మీరు అనుకున్న రాజీవ్ రాజ్యం, మీరు అనుకున్న రాజ్యం కాదు ఇది. ఇది వలసవాద కాంగ్రెస్ రాజ్యం. ఈ వలసవాద కాంగ్రెస్ రాజ్యంని మీరు గద్దె దించకపోతే అది మీకే ముప్పుగా ఏర్పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు లేరా? కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు పంటలు పండించలేదా? ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తున్నదో తెలుసా?
పంట కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కారు కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అన్నదాత నెత్తిన ఊహించని రీతిలో పిడుగువేసింది. ధాన్యం, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు ఇలా పంట ఏదైనా ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున పంటలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. కేంద్ర ప్రభుత్వం ఎంత కొనాలని చెప్తే అంతే కొంటామని, అంతకు మించి ఒక గింజ కూడా ఎక్కువగా కొనేది లేదని స్పష్టం చేసింది. గురువారం రోజు సచివాలయంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఇన్ఫార్మల్ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పంట కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాలను రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ధాన్యం, మొక్కలు కొనుగోలు, కందులు, పెసర్లు ఇలా పంటల కొనుగోళ్ల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైకి నెట్టేసింది. పంట కొనుగోళ్లలో తమకు బాధ్యత లేదన్నట్టుగా కాంగ్రెస్ వివరించింది. మరి అవసరం లేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం. అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అలియాస్ మొత్తం ఈ కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేసి బికానే ఎత్తేసి వెళ్ళిపోర్రి. మీ ప్రభుత్వం అవసరం లేదు, మీరు అవసరం లేదు, మీ చిల్లర రాజకీయాలు అవసరం లేదు, మీ సొల్లు ముచ్చట్లు మేము వినే పరిస్థితి లేదు. మీరు రైతుల గింజను ఆనాడు మరి ఎందుకు మిస్సాలు తిప్పిళ్ళు, ఎందుకు తొడలు కొట్టిళ్ళు, ఎందుకు మైకిల ముంగట ఓ గా గీ గా గో గో అని ఎందుకు గట్టి గట్టిగా అరిచిరు? సమాధానం ఏది? సమాధానం చెప్పరట వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, రైతుల గొంతుకొస్తున్న రేవంత్ పంట కొనుగోళ్లపై చేతులెత్తడం దారుణం. పండిన పంటలన్నీ ప్రభుత్వమే కొనాలి. బోనస్ ఎగవేత సన్నాలపై సన్నాయి నొక్కులు. సర్కార్ తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం. పంట కొనుగోళ్లతో చెలగాటం. కొనుగోళ్లపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం పేరుతో కోటాల పరిమితులు అన్యాయం. 16,000 కోట్ల రైతు భరోసా బకాయిలు చెల్లించాలి. శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు. మిల్లర్ల దోపిడీ 1000 కోట్లు, క్వింటాలకు 250 వరకు రైతులకు నష్టం. ధాన్యం కొనుగోళ్లపై విచారణ జరిపించాలి. రైతు బీమా, రైతు భరోసాపై పచ్చి అబద్ధాలు. సన్నాలలో 7 రకాల నిబంధనలతో తీవ్ర నష్టం. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్. ఇక్కడ ఒక విషయం ఏనుర్రి, దొంగలు ఎట్లా అంటే దోసుకుంటున్నారు. మిల్లర్ల దోపిడీ 1000 కోట్లట. 1000 కోట్ల రూపాయలు ఎట్లా దోసుకుంటుంటే ప్రభుత్వానికి సంబంధించిన నిఘా సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి? ఈ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా సంస్థలన్నీ ఎక్కడి పోయినాయి? ఈ ప్రభుత్వానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరిగినప్పుడు ఏడవేరు అంటే రైతులకు న్యాయం చేయరా అంటే క్వింటాలకు 250 రూపాయలు రైతులకే నష్టం వాటిల్లి, రైతులనే ఇబ్బంది పెడుతూ, రైతులనే నష్టపోయేటట్టు, రైతులకే నరకం చూపెడుతున్న ఈ ప్రభుత్వం ఎందుకు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించండి. నేను చెప్పే మాట ఆవేశమో లేకపోతే ఇంకో ఉగ్రరూపమో కాదు, ఆలోచింపజేసే ఆ మాటలు ఇవన్నీ. ఎందుకంటే కడుపు రగుతున్న తెలంగాణ రైతాంగాన్ని చూస్తే 60 నుంచి 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏమైపోవాలి ఈరోజు? ఏమైపోవాలి? సుమారు 1 కోటి మంది ఉంటారు రైతులు తెలంగాణలో. ఆ కాళేశ్వరం పుణ్యమా అని విస్తీర్ణం పెరిగింది వ్యవసాయం. ఈరోజు రైతులను పంట కొనుగోలు చేయనని చెప్తున్నా, ఇంత ధైర్యంతో చెప్తున్న ప్రభుత్వాన్ని ఇంకా ప్రభుత్వంగా ఉంచితే ఎందుకు అంటున్నా నేను. రాజీనామా చేయర్రయ్యా, మంత్రులు, సీఎం, ఎమ్మెల్యేలు రాజీనామా చేయర్రి. మీ అసమర్థమైన ప్రభుత్వం అవసరం లేదు తెలంగాణలో. మీ అసమర్థమైన ప్రభుత్వం అవసరం లేదు తెలంగాణలో.